మరోవైపు వరదల దాటికి పి గన్నవరం మండలం గంటిపెదపూడిలో నది పాయపై వేసిన తాత్కాలిక గట్టు తెగింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటిపెదపూడి, బురుగులంక, అరిగేలవారిపాలెం, పెదలంక గ్రామాల ప్రజలు పడవపైనే ప్రయాణాలు చేస్తున్నారు. వరద మరింత పెరిగితే కనకాయలంక, ఐనవిల్లి ఎదురు బిడియం కాజ్వేల పైకి వరద నీరు చేరే ప్రమాదం ఉంది. ఇక దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ ఆలయానికి వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు దర్శనాలు నిలిపివేశారు. అటు పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లను కూడా పూర్తిగా నిలిపివేశారు. అటు గోపాలపురం నియోజకవర్గం వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 5,000 ఎకరాల్లో పంట నీటి మునిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే పంట నష్టం తీవ్రంగా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాకినాడ జిల్లాలో అతి భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. తుని నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం పడుతూ ఉండడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తాండవ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మంగమ్మ తల్లి ఆలయం దగ్గర చిక్కుకున్న భక్తులను రక్షించారు అధికారులు. తాళ్ల సాయంతో అందరినీ ఒడ్డుకు చేర్చారు. దాంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. దేవరగుంటకు చెందిన 65 మంది గ్రామస్తులు ప్రైవేట్ వాహనంలో నిన్న మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్లారు. భారీ వర్షం కురవడంతో వరద ముంచెత్తింది. వాగు ఉధృతంగా పారడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. నిన్న రాత్రి నుంచి చీకట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. విషయం తెలుసుకున్న మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు. భక్తులను సేఫ్ గా తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అందరినీ రక్షించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తుతోంది. పుష్కర ఘాట్లకు ఆనుకొని ప్రవహిస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం దగ్గర నీటి మట్టం 8.320 మీటర్ల ఎత్తుకు చేరింది.